ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ January 1 నుంచి 31 వరకు, December 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండబోతోంది. కొన్ని పనులు అనుకుంటున్నాం స్వామి అవుతాయా, పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా సిబిఐ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అవుతుందా, లేదు స్వామి ఈసారి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అవ్వాలి, లేదంటే రాజకీయంలోకి వెళ్ళిపోవాలి, నా గెలుపు నేను చూస్తున్న వ్యక్తులకి ఎలాంటి విషయాల్లో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయో చెప్పగలరా అని అడిగితే, దానికి సమాధానం, మీరు అనుకున్నటువంటి పనులలో అనుకూలవంతమైన శుభయోగాలు పొందడానికి మీరు ఏప్రిల్, మే వరకు వెయిట్ చేయండి. ఏప్రిల్ ఆఖరి వరకు చాలు. తదుపరి మీరు ఆడింది ఆట, పాడింది పాట. అంటే సమస్త శత్రునాశనం, ఎవరెవరైతే మన గురించి చెడుగా మాట్లాడుతున్నారో, ఏ వ్యక్తులు మన గురించి మనం నాశనం అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళకి పతనం ప్రారంభమవుతుంది. నజర్ అంటారు కదా, ఆ నజర్ను పోగొట్టుకునేటువంటి శుభతరుణం. మరి ఏప్రిల్ వరకు అలాగే ఉండాలా స్వామి అంటే, ఎస్ అఫ్ కోర్స్ అలాగే ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఏప్రిల్ వరకు మీరు దీర్ఘకాలిక పెట్టండి. డే ట్రేడింగ్ ఆడకండి. తర్వాత కొంతవరకు డే ట్రేడింగ్, మ్యాక్సిమం దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. అప్పుడు మీకు మంచి ధనయోగం ఉంటుంది, రావలసిన డబ్బు వస్తుంది. ఈ సంవత్సరంలో రుణ విముక్తులు అవుతారు స్వామి. ఈ సంవత్సరంలో ఈ రాశి వారు రుణ విముక్తులు అవ్వడం ఖాయము. దాదాపుగా మోర్ దెన్ 60% రుణ విముక్తులు అయిపోతారు. ఇందులో ఛాలెంజ్ చెప్తున్నాను నేను. ఉద్యోగ లాభం అద్భుతం. అనుకున్నటువంటి చోట అనుకున్న స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు. మళ్ళీ మీరు 10th పాస్ అయిపోయి గవర్నర్గిరి కావాలంటే రాదండోయ్, ప్లీజ్ ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండరా ప్లీజ్. ఎందుకంటే చదివిందే 10th, ఆ 10th చదివి గవర్నర్గిరి, 10th చదివి IAS అంటే ఎలా వస్తుంది మనకి? అర్హతకు తగినటువంటి దాన్ని ఆశపడాలి.
అర్హత లేకుండా అందలం ఎక్కుతుంటే కుదరదండోయ్. అంటే ఎవరైనా సరే వారి వారి అర్హత తగినటువంటి స్థాయి ఉంటుంది. ఆ విషయం గమనించండి. ఎవరైనా సరే అర్హత తగ్గినట్టు స్థాయి ఉంటుంది. ఇది గమనించుకోవాలంటున్నా నేను. ఈ విషయంలో వ్యవహారం చేసేది లేదు. కానీ అర్హత ఎంత డెవలప్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు చేయాలి. లాభం ఉంటుంది. కానీ దానికోసం నిరంతరం కృషి జరిపితే చాలు. తల్లిదండ్రుల మాట వింటే చాలు. వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బుద్ధిని సరిగ్గా ఉపయోగించాలి. పరనింద చేయకూడదు. అలాగే ఏది భగవత్ స్వరూపము దాన్ని మనము నాశనం చేయకూడదు. భగవత్ స్వరూపమైన ఏ పదార్థాన్ని, ఏ వస్తువుని, ఏ జీవిని నాశనం చేయకూడదు. ప్రతిఘటించడానికి అనవసరంగా అటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి వాదోపవాదాలు, ప్రతిఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. ఏదేమైనా ఏప్రిల్ ఎండింగ్ వరకు కాస్త సామాన్య ఫలితాలున్నా, అంటే ఇబ్బంది ఫలితాలు లేవండి, సామాన్య ఫలితాలున్నా ఆ తదుపరి మీకు అద్భుతం, అమోఘమైనటువంటి శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్జీ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ, ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్ లాంటి ఎగ్జామ్స్ ఏవైనా సరే, జేఈఈ మెయిన్స్ లాంటి పరీక్షలన్నీ కూడా మీకు తప్పకుండా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మరి స్వామి ఏప్రిల్ లోపల పరీక్షలున్నాయి స్వామి మీరు భయపెడుతున్నారు, జన్మజాతకం చూయించుకోండి. జన్మజాతకం చూయించుకుంటే తప్పకుండా మీకు అనుకూల ఫలితాల కోసం ఏం పరిహారం చేయవచ్చు, తప్పకుండా చేసుకుంటే మన ప్రయోజనాన్ని, మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు సుమా. దీని గురించి అనవసరంగా కంగారు పడిపోయి మన పరిహారం చేసి అవుతాయా అంటే, పరిహారాల వల్ల మంచి విజయం సాధించుకునే అవకాశాలు ఉంటాయి. జన్మజాతకం చూయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడము, నూతన గృహయోగము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగము, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వివాహ యోగము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖజీవనము, రోగనాశనం, రుణ విమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఒక ఉన్నత ప్రయోజనం, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, ప్రయాణాల, తీర్థయాత్ర సేవలు, మంచి మాతాపితల సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అదృష్ట సంవత్సరం. ఏప్రిల్ వరకు కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత, జాతక ఫలితాలు బాగున్నా బాలేకపోయినా నిరంతరం భగవద్గీత పారాయణం మనకి అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. ఏ పూజలు చేసినా చేయకపోయినా ఈ నిరంతరం భగవద్గీత చదవండి. మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, చైతన్య స్థితి ఎలా పొందుకోవాలో తెలుస్తుంది మనకి. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా భగవద్గీత పారాయణ గురించి చెప్తుంటాను. అది మీరు నిరంతరం పారాయణ చేసుకోండి, అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.